నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది పరాశక్తి, ముగ్గురమ్మల మూలకారక శక్తి, అలాంటి జగదీశ్వరి అంశావతారమే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. శక్తి, పరమేశ్వర తత్వం, అగ్నితత్వం, ఈ తత్వాలన్నింటి సమష్టి రూపమే వాసవి కన్యకా పరమేశ్వరి అని పురాణ పండితులు వర్ణిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో శ్రీ వాసవి కన్యకకు అనేక దేవాలయాలున్నాయి. ఆ పరంపరలో నిర్మితమైన హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నేటి తీర్థయాత్రలో కన్యక దేవస్థానాన్ని చూసి వాసవాంబ కరుణను పొందుదాం. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ అనే వాసవి గాయత్రీ మంత్రంతో సకల శుభాలను అనుగ్రహించే మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి. ఆ కన్యకా పరమేశ్వరి నిత్య పూజలందుకుంటున్న దేవస్థానం హైదరాబాద్ వనస్థలిపురంలో నిర్మితమై అలరారుతోంది. దుష్టులను అంతమొందించేందుకు పార్వతీదేవి అనేక అవతారాలు దాల్చినట్లు పురాణాలలో విన్నాం. ఒక దురహంకారిలో ప్రకోపించిన పరస్త్రీ వ్యామోహాన్ని, చెరబట్టి పెళ్లాడుదామనుకున్న దౌర్జన్యాన్ని అరికట్టేందుకు దాల్చిన అవతారమే కన్యక రూపమని పండితులు వివరిస్తున్నారు. అటువంటి జగదంబిక స్వరూపం నెలకొన్న ఆలయ ప్రవేశం పరమ పావనకరం. హైదరాబాద్ మహానగరం అనేక ప్రాంతాల సమాహారం. ఒకనాటి అరణ్య ప్రాంతంగా చెట్టు పుట్టలతో నిండి ఉన్న ప్రాంతం నేడు వనస్థలిపురంగా జనావాసాలతో కిక్కిరిసిన జనస్థలిపురం అయ్యింది. ఉద్యోగుల, పనిజనుల నివాసాలు, వివిధ వ్యాపారాల కూడలిగా ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో ఆలయాలకు ఆలవాలంగా రూపుదిద్దుకుని దేవదేవుళ్ల ఆవాస స్థలిగా విలసిల్లుతోంది. వనస్థలిపురం అనగానే స్ఫురణకు వచ్చే గణపతి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వంటి దివ్యాలయాలతో పాటుగా వినూత్నంగా నిర్మాణమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కూడా భక్తజనుల మదిలో మెదులుతుంది. ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో కన్యక ఆలయాలు వెలిశాయి. హైదరాబాద్ వనస్థలిపురంలోనూ నిర్మితమైన ఆలయంలో కూడా కొలువై కొలుపులందుకుంటోంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమ్మిళిత స్వరూపిణిగా గర్భాలయంలో నెలకొని ఉంది. స్థానక భంగిమలో చిద్విలాస శోభితంగా కన్యకా పరమేశ్వరీదేవి భక్తులకు దర్శనమిస్తోంది. మకర తోరణం కింద సర్వాలంకార శోభిత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దర్శనమిస్తోంది. ఆ ముఖారవిందాన్ని చూస్తేనే చాలు సకల శుభాలు కలుగుతాయన్నంత శోభస్కరంగా ఉంటుంది. కన్యకా వాసమాంబ ప్రధాన విగ్రహం పాదభాగాన శ్రీచక్ర మేరుయంత్రం కూడా ఉంది. ఆ శ్రీచక్రానికి నిత్యమూ కుంకుమ పూజలు జరుగుతుంటాయి. కన్యకా పరమేశ్వరీ దేవికి శ్రీచక్ర మేరు యంత్రానికి పూజారులు సకల విధ పూజార్చనలు చేసి కర్పూర కళిక జ్యోతులను హారతులుగా ఇస్తారు. పూజారులు శఠగోప ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందిస్తారు. ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులకు కన్యకతో పాటు దేవదేవుళ్లను కూడా కొలుచుకునే అవకాశాన్ని ఒక వరంలా ఇస్తోంది. ఆలయ ద్వారాలు, గోపురాలు, ప్రాకారాలు, ఉపమందిరాలు అన్నీ ఎంతో ఆధ్యాత్మికతతో అలరారుతున్నాయి. స్త్రీ ఆత్మగౌరవ పరిరక్షణకు, ధర్మ పరిరక్షణకు కలియుగాన వైశ్యకుల వనితగా వెలసిన నేను ఆది పరాశక్తి అవతారికను అని స్వయంగా ప్రకటించిన వాసవాంబ వనస్థలిపుర కోవెలలో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. 2015వ సంవత్సరంలో త్రిదండి చినజీయర్ స్వామీజీ కర కమలములచే ప్రతిష్టాపన చేసుకున్న ఈ కన్యక ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ నేటికి ఈ స్థాయికి చేరుకుంది. ప్రతినిత్యం వనస్థలిపుర వాసులే కాక జంట నగరాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన కన్యకా పరమేశ్వరి భక్తులు ఓం శ్రీ వాసవాంబై నమః అని భక్తిపూరితంగా స్మరించుకుంటూ ఈ ఆలయానికి చేరుకుంటారు. ప్రవేశ ద్వారం దాటి ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు ఆకుపచ్చటి పచ్చిక బయలులో పలు నిర్మాణాల లోగిలిలోకి అడుగిడతారు. ఎదురుగా ఎత్తైన ప్రదేశం, ధ్వజస్తంభంతో కూడిన బహు అందమైన ప్రాకారాలు, 2 వైపులా వంపైన మెట్ల మార్గాల కట్టడాలు కానవస్తాయి. ఆ మెట్ల మార్గంలోని 2 చిరు మందిరాలు,
వాటిలో కొలువైన గణపతి, ఆంజనేయ స్వామివార్లు ప్రతిష్ఠితులై ఉంటారు. ఆ ప్రధాన మందిరానికి చేరే ముందే పరమేశ్వరుని ప్రతిమ, మరోవైపు శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం, తులసి కోట ఉంటాయి. ఆవరణకు ఈశాన్య భాగాన నవగ్రహ మంటపం కూడా నెలకొని ఉంది. ఆగ్నేయ దిశలో నిత్య క్రతువులతో పలు యజ్ఞ హోమాదులు జరిగే యాగశాల ఉంటుంది. ఆవరణంతా ప్రధానాలయ, ఉపాలయాల గోపురాలు, విమాన శిఖరాలతో ఎంతో ప్రశాంతత, ఆధ్యాత్మికతతో విలసిల్లుతుంటుంది. కన్యకా పరమేశ్వరి మాతకు జరిగే పూజాధికాలను చూసినా చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. శ్రీ వాసవి కన్యక సాక్షాత్తు పార్వతీదేవి అంశావతారిణి. కన్యకకు చేసే అర్చనలు ఆ జగదంబను సంతుష్టురాలిని చేస్తాయి. భక్తులు తమ వెంట తెచ్చుకున్న పూజా సామాగ్రిని అర్చకుల వారికి ఇచ్చి తమ తమ గోత్ర, వంశ నామాలతో నానావిధ అర్చనలు జరిపించుకుంటారు. కన్యకా పరమేశ్వరి ప్రధాన విగ్రహానికి ముందు భాగాన ఉన్న శ్రీచక్ర మేరు యంత్రానికి విశేషించి కుంకుమ పూజలు చేస్తారు. సకలోపచార యుక్తంగా వాసవి కన్యకకు అర్చనాది కైంకర్యాలు సమర్పించి అమ్మవారికి హారతి నీరాజనమిస్తారు. ఆ హారతిని కనులకద్దుకుని తమ ఆలయ దర్శనాఫలం దక్కిందని భక్తులు సంతుష్టులవుతారు. శటగోప ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందుకుని కన్యక కృపకు పాత్రులవుతారు. వైశ్యకుల దైవంగా జన్మించిన ఆ కన్యకమాత విశ్వమంతటిని సుఖశాంతులతో వర్ధిల్లాలని కాంక్షించింది. తన మహిమా వైభవ ప్రాభావాలతో సకల జనులకు అభయాన్నిచ్చింది. అటువంటి సర్వలోకైక మాత జగదాంబిక అంశావతారిక కన్యక నెలకొన్న ఈ ఆలయంలో నవకలశ స్నపనమనే ప్రత్యేక అభిషేకాలను, హోమాలను, సామూహిక కుంకుమార్చనలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ అభిషేకాది అర్చనలు మనము చూసి పుణ్యప్రదులమవుదాం. వాసవాంబకు ఈ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక అభిషేకం నవకలశ స్నపనం. 9 కలశాలలో పవిత్రోదకాలను నింపి ఆ కలశాలకు ఆగమయుక్తంగా పూజలు చేస్తారు. ఆ తరువాత ఆ కలశాలను తమ శిరస్సులపై పెట్టుకుని అమ్మవారి గర్భాలయ ప్రదక్షిణలు చేస్తారు. గర్భాలయానికి చేర్చిన కలశాలను పురోహితులు తీసుకుని ఆ కలశాలలోని ద్రవ్యాలతో మంత్రపూర్వకంగా కన్యకా పరమేశ్వరిని అభిషేకిస్తారు. ఆలయ ముఖ మంటపంలో మహిళా భక్తులు వరుసగా కూర్చుని కుంకుమ పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఆ సమయంలో గర్భాలయ దేవేరి అర్చామూర్తిగా ముఖ మంటపంలో ప్రతిష్ఠితురాలవుతుంది. ఇంటింటి ఇలవేల్పుగా కొలుచుకుంటున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి కుంకుమార్చనలు చేస్తే ఎంతో అనుగ్రహం చూపిస్తుందని భక్తులు భావిస్తారు. శుక్రవారాలలో, ముఖ్య పర్వదినాలలో కుంకుమార్చనలు, వాసవి పారాయణలు ఎంతో భక్తిపూర్వకంగా సాగుతాయి. తమ ఎదుట పళ్ళెంలో అమ్మను, కలశాన్ని ప్రతిష్ఠించుకుని కుంకుమ పూజలు చేస్తారు. ఆ మహిళా భక్తుల కుంకుమార్చనలతో ఆలయమంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఇదే ఆలయ ఆవరణలోని యాగశాలలో వాసవి హోమంలో కూడా పాల్గొని కన్యకాదేవి కరుణా కటాక్షాలను పొందుతారు. కన్యకను అపర జగదంబా స్వరూపిణిగా భావించి మనసా వాచా కొలిచే భక్తుల కోర్కెలను ఈడేర్చే కల్పవల్లి కన్యకా పరమేశ్వరి. ఆ మాత కొలువు తీరిన ఆలయ ఆవరణలో పలువురు దేవదేవుళ్లు కూడా కొలువై మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ప్రధానాలయానికి ఎక్కే మెట్ల దారిలో ఒకవైపున పంచముఖ ఆంజనేయ స్వామి మందిరం ఉంది. సింధూరవర్ణ హనుమలతో ఏకశిలా విగ్రహమై ముకుళిత హస్తాలతో ఆంజనేయుడు 5 ముఖాలతో దర్శనమిస్తాడు. ఆంజనేయ, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ ముఖాలను కలిగిన హనుమదారాధనతో ఆ 5గురు దేవుళ్ల కృపను పొందగలరు. మకర తోరణం కింద పంచముఖాలతో దర్శనీయమయ్యే ఆంజనేయ స్వామిని భక్తులు తమ శక్తి కొలది అర్చించుకుంటారు. తమలపాకుల దండలతో, వడమాలలతో ఆ అంజనీసుతుణ్ణి కొలుచుకుంటారు. మరోవైపు మెట్ల మార్గంలో విజయ గణపతి మందిరం ఉంటుంది. నల్లని శిలామూర్తిగా గణనాయకుడు కుడివైపుకి తిరిగిన తొండంలో అమృత కలశంతో ఉంటాడు. ఈ తరహా వినాయకుడు కోరిన వరాలనిచ్చే వరదాయకునిగానే కాక సకల విఘ్నాలను తొలగించి కార్యజయాలనిస్తాడు. అందుకే ఈ గణపతి
విజయ గణపతిగా, కన్యక ఆలయ ఉపాలయ దేవునిగా నెలకొని ఉన్నాడు. ఆలయ ప్రవేశంలోనే పరమశివుడు స్వచ్ఛమైన తెలుపు వర్ణంతో మెరిసిపోయే పాలరాతి మూర్తిగా ఉన్నాడు. ప్రతి కన్యకామాత ఆలయంలో శివుడు నగరేశ్వరుడుగా కొలువై ఉంటాడు. హరహర మహాదేవ, శంభో శంకర అని ఆర్తిగా పిలిచి తమను కరుణించమని భక్తులు వేడుకుంటారు. ఇదే ఆవరణంలో కొలువు తీరిన భాగవతోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ స్వామికి కూడా ప్రియమారా కైమోడ్పులర్పించి చెంతనే ఉన్న తులసీమాత వద్దకు వెళ్లి ప్రదక్షిణలు చేస్తారు. నైరుతి దిక్కులో నవగ్రహాది దేవతల మందిరం ఉంటుంది. ఒక వేదికపై అమరి ఉన్న ఆ నవగ్రహాలకు భక్తిపూర్వక ప్రదక్షిణలు చేసి తమ గ్రహ బాధలను ఉపశమింపజేసుకుంటారు. లోకోద్ధరణకు, సజ్జన సంరక్షణకు జగదీశ్వరి శ్రీ వాసవి కన్యకాదేవిగా మనందరి పూజలందుకుంది. ఆ అమ్మ దయ శతధా సహస్రధ మనందరిపై వెల్లివిరుస్తూనే ఉంటుంది. జై వాసవాంబకు జై, జై శ్రీ కన్యకా పరమేశ్వరికి జై. శ్రీ కన్యకాదేవి త్యాగానికి, దయార్ద్ర హృదయానికి ప్రతీక. ఆమె ఇంటింటి దేవత. ఆ కన్యకాదేవి దివ్యానుగ్రహాన్ని సదా అర్థిద్దాం. ఈ ఆలయ ఆవరణలో కన్యకతో పాటు నెలకొన్న దేవుళ్లందరి కరుణా కటాక్షాలు మనకు పుష్కలంగా దక్కాలని కోరుకుందాం. మరో క్షేత్ర సందర్శనతో తీర్థయాత్రలో కలుసుకుందాం.